Hey guys, welcome back to my channel Praveena's Fusion. Hope you all are doing great. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు మన లాంగ్ వీడియో నాన్ వెజ్ లవర్స్ అందరికీ నచ్చే ఏకైక డిష్ అన్నమాట. కరకరలాడే మన చికెన్ పకోడీ. మన బండి మీద అమ్ముతారు చూసారా, అలా ఉంటుందన్నమాట టేస్ట్ అచ్చంగా. ఈ సైజ్ అయితే మనకి ష్రింక్ అయినా కూడా పీస్ బాగుంటుంది. మీకు నచ్చితే వాట్ యూ కాల్ బోన్లెస్ తీసుకోండి. మాకు విత్ బోనే నచ్చుతుంది కాబట్టి మేము విత్ బోన్తో తీసుకున్నాం. 2 pounds అంటే ఆల్మోస్ట్ 1.5 kg చికెన్. సో మనకు కావాల్సిన పదార్థాలు అయితే ముందు చూసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మన ఇంట్లోనే చేసుకుంది. ఇది కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, పచ్చిమిర్చి చీలికలు ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రై అయిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా రైస్ ఫ్లోర్. ఇంక ఇప్పుడు క్వాంటిటీస్ ఎలా కలుపుకుంటాం అనేది వీడియో మొత్తం చివరి వరకు చూసేస్తే యమ్మీ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ముందుగా ఏం వేసామన్నా, సో మనం 1 kg 1.5 kg దా చేసుకుంటున్నాం కాబట్టి గట్టిగా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం అనమాట. సో 1 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారపొడి. ఇది మన కారానికి తగ్గట్టు. మీకు పిల్లలు ఉన్నారు, పెద్దగా తినలేరు, స్పైసీగా వద్దు అనుకుంటే తగ్గించుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం ఇలా గ్రీన్ చిల్లీస్, అది పచ్చిమిర్చి స్లిట్స్ చేసి వేసుకుంటున్నాం. అదేం మనకి కారం యాడ్ అవ్వదు, కానీ పచ్చిమిర్చి కొరికితే ఒక రకమైన కిక్ వస్తుంది అనమాట. అది ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1.5 టీ స్పూన్ గరం మసాలా. ఇది ధనియాల పొడి 1.5 టీ స్పూన్ సరిపోతుంది. సాల్ట్ కూడా వేసేసుకొని ముందైతే 1.5 టీ స్పూన్ వేయి, తర్వాత చూసి వేసుకుందాం. సో ఇప్పుడు ఈ డ్రై మసాలాలన్నీ యాడ్ చేసాం కదా, వాటిని నీట్గా ముక్కలకి పట్టించేయాలి. ఇలా నీట్గా మసాజ్ చేసేసుకోండి. మీకు టైం ఉంటే మంచిగా ఇలా మసాజ్ చేసుకొని ఈ కార్న్ ఫ్లోరు, రైస్ ఫ్లోరు యాడ్ చేసే ముందే 1 hour వదిలేసేయండి. మంచిగా పట్టేస్తుంది. ఫ్రిడ్జ్లో ఏం పెట్టక్కర్లేదు, బయటే చక్కగా వదిలేసుకోవచ్చు. లేదు మాకు టైం లేదు అనుకుంటే నో ఇష్యూస్ అండి, యాక్చువల్గా వేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చి మన ఇంట్లో చికెన్ ఉంటే ఇలా చేసి కూడా వేసేసుకోవచ్చు. ఏంటంటే కొద్దిగా టెండర్నెస్ వస్తుంది అనమాట, మనం కాస్త ఎక్కువసేపు మ్యారినేట్ చేసి వదిలేస్తే. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. మీరు వంట చేసేటప్పుడు ఎప్పుడైనా మేక్ షూర్ యూ టేస్ట్ ఇట్ బిఫోర్ యూ కుక్ ఇట్. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఉప్పు కారాలు మంచిగా, ఉప్పు సరిపోలేదంట మా వాడికి, కొద్దిగా యాడ్ చేస్తున్నాడు. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఏదో ఎంగిల్ చేసి పెడుతున్నాం అని అనుకోవద్దండి. అందుకే మా వాడు ఎలా టేస్ట్ చేస్తాడో చూశారు కదా. అండ్ ఇలా పక్కన పిల్లల్ని పెట్టుకొని చేస్తే వాళ్ళకి కూడా మంచిగా అలవాటు అవుతుంది, తినాలనే ఇంట్రెస్ట్ పెరుగుద్ది. సో ఆల్వేస్ మనకేదో ఒక కైండ్ ఆఫ్ డిస్కషన్ లాగా, ఒక ఫన్గా అయిపోతుంది వంట కూడా. సో అలాగే ఇప్పుడు దీంట్లో చక్కగా ఇలా కరివేపాకు ఒక్కసారి తెంపితే చాలు, ఫ్లేవర్ బాగా దిగుతుంది అనమాట. అలాగే స్లిట్ చేసి ఉంచుకున్న మిర్చి కూడా కొన్ని. ఓకే దెన్ లెట్స్ లీవ్ ఇట్ ఫర్ మ్యారినేషన్ ఫర్ 1/2 hour to 45 minutes వదిలేద్దాం. నెక్స్ట్ phase 2 ఆఫ్ మ్యారినేషన్ ఏం చేస్తాను అనేది మళ్ళీ చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ రుచిర్. A few moments later. రైస్ ఫ్లోర్ 2 టీ స్పూన్స్, అలాగే కార్న్ ఫ్లోర్ కూడా, ఇవి 2 కూడా వేసేసి చక్కగా ఇప్పుడు మళ్ళీ ఇంకొక రౌండ్ 2 మ్యారినేషన్ చేసుకోవాలన్నమాట. సో చికెన్ పకోడీ వీటన్నిటికీ మెయిన్ ఈ మ్యారినేషనే అండి. ఎంతమందికి చికెన్ పకోడీ అంటే ఇష్టం? మాకైతే చాలా ఇష్టం అండి. అందరు చికెన్ లవర్స్కి ఫస్ట్ ఇష్టపడేది చికెన్ పకోడీయే కదా. మీరు ఏ స్టైల్లో చేస్తారు ఏంటి అనేది నాకు కామెంట్లో చెప్పేసేయండి. అలాగే నా స్టైల్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు మనం చక్కగా ఇలా 6 బయట హ్యాపీగా లైట్స్ వేసేసుకొని, ఇది మా బాల్కనీ, చాలా వీడియోస్లో చూసే ఉంటారు కదా. సో వెదర్ కూడా చాలా బాగుంది ఈరోజు. సో మా ఈ స్టవ్ సెటప్ రెడీ అయిపోయినది. మన చికెన్ పకోడీ కోసం అండ్ ఆయిల్ కూడా రెడీ అయిపోయిందనమాట. వాడు వెయిటింగ్.
ఫ్లేమ్ మీడియంలో ఉండాలి, లేకపోతే మన ముక్క ఉడకదన్నమాట. ఇప్పుడే పక్క నుంచి ఇలా ఒక్కొక్క బ్యాచ్ ఇలా చేతిలో తీసుకొని చూడండి, నెమ్మదిగా ఇలా ఒక్కొక్కటి వదిలేసుకోవడమే. మధ్య మధ్యలో మనం కరివేపాకు, మిర్చి కూడా ఒక్కొక్క బ్యాచ్లో వేసుకుంటే సర్వ్ చేసుకునేటప్పుడు అవి కూడా కలిపి తింటే చాలా బాగుంటాయి. ఇలా మధ్య మధ్యలో ఒకదానికి అంటుకోకుండా వేసేసుకోవడమే ఆయిల్. ఇలాంటి మనం కొద్దిగా వెడల్పైన ప్యాన్ పెట్టుకుంటే మనకి చక్కగా కాలడానికి బాగుంటుంది. అందరూ చేసే పని ఏంటంటే హై హీట్ పెట్టేస్తారు, సో మనకి అది లోపల ఉడకదన్నమాట. స్పెషల్లీ ఇలాంటి పెద్ద ముక్కలు చూసారా ఎంత బాగా ఉడుకుతుందో, కలర్ చూసారా. మళ్ళీ మనం ఏం రంగు గింగు ఏం వేయలేదు కదా, చక్కగా మ్యారినేషన్ పర్ఫెక్ట్గా చేసుకుంటే. ఈ కరివేపాకు వేసినప్పుడు కొద్దిగా జాగ్రత్త, పటపట ఉంటాయి కదా. అయిపోయిన తర్వాత ఇలా ఉండాలి, బయట అంతా ఇలా కుక్ అయిన తర్వాత ఇలా ఉండాలి. ఇట్లా క్రిస్పీగా ఉండాలి. ఇలా ఓపెన్ చేస్తే లోపల సాఫ్ట్గా ఉండాలి. చూడండి మన ఫైనల్ చికెన్ పకోడీ ప్లేట్. చక్కగా ఇలా చిల్లీస్ కూడా, ఫ్రైడ్ చిల్లీస్ పక్కన పెట్టుకొని. రుచిర్ టేస్ట్ చేసి చెప్తావా? How is it? It's really good. Can you try the chili too, the fried chili? Yeah. బాగుంది కదా, అంత స్పైసీ లేదు, Yeah. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పేసేయండి. హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రవీణాస్ ఫ్యూషన్.